స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ థ్రెడ్ అనేది పైకి తెచ్చుకోవాలి. ఈ విధంగా పోగులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనము మళ్ళీ 2 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. అలాగే 2 చైన్స్లో నుంచి 1 చైన్ అనేది తెచ్చుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ 1 చైన్ అనేది తిప్పుకొని ఈ విధంగా మళ్ళీ దగ్గరన మనం కుట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత పైకి తెచ్చుకొని అలాగే 2 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. 2 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. ఇక్కడికి మనకి 2 గదుల్లాగా తయారైపోయాయి. సో మనకి మళ్ళీ ఇలానే ఇంకొకటి కూడా తిప్పుకొని సేమ్ మళ్ళీ దీని దగ్గరలోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి తెచ్చుకొని 2 చైన్స్లో నుంచి 1 చైన్ తీసుకోవాలి. 2 చైన్స్లో నుంచి 1 చైన్ అనేది తీసుకోవాలి. ఇప్పటికి మనకి 3 గదులు అయ్యాయి. ఇంకొక గది కూడా రావాలి. సో మళ్ళీ ఇలా తిప్పేసుకొని దగ్గరలోన మళ్ళీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్లో నుంచి 1 చైన్ రావాలి. 2 చైన్స్లో నుంచి 1 చైన్ అనేది రావాలి. ఈ విధంగా దగ్గరగా రావాలి. మనకి నీట్గా కూడా ఉండాలి వర్క్ అనేది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే 2 చైన్స్ అనేది తీసుకోవాలి. 2 చైన్స్ తీసుకున్నాక మళ్ళీ ఈ విధంగా సమానంగా చూసుకొని మళ్ళీ ఇక్కడికి మనం స్టిచ్ చేసుకోవాలి.